వస్తాము. నమస్కారం. ముఖ్యంగా పత్రికా మిత్రులకి నా నమస్కారం. అలాగే ఇక్కడ ఈ పత్రికా మీటింగ్కి అటెండ్ అయిన నా సహచర కూటమి నాయకులందరికీ కూడా నా నమస్కారం. నా పేరు భాస్కర్ల చంద్రశేఖర్. నేను జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఈరోజు పనిచేస్తా ఉన్నాను. వాస్తవానికి నేను 1982లో పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీకి కంకణం కట్టుకుని పనిచేసిన కుటుంబాల్లో మాది కుటుంబం. మధ్యలో క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ 1982 నుంచి కూడా మా సభ్యత్వం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఒక 6 సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశం పార్టీ ఎంబీనూరు కాన్స్టిట్యున్సీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. నా వయసు దాదాపు ఇప్పుడు 61 సంవత్సరం. నేను ఎంబీనూరుకి పరిచయం అయ్యి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల్లో కూడా నా మీద ఈ రాజకీయాల్లోకి క్రియాశీలకమైన రాజకీయాల్లోకి వచ్చి 6 ఏళ్ళు అయినప్పటికీ అంతకుముందు ఈ 34 సంవత్సరాల్లో కూడా నా మీద ఏ విధమైన కాంట్రవర్సీలు లేవు. మీరు ఏ స్టేషన్లోనే చూసుకోండి, లేకుంటే నా నుంచి ఎవరన్నా బాధితులు ఎవరన్నా ఉంటే కూడా తీసుకొచ్చి పలానా వాళ్ళు మీ నుంచి బాధపడ్డారు, నీ బాధితులు ఇది అని చెప్తే నేను అన్ని రకాల అస్త్ర సన్యాసానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాను. మొదట వాస్తవంగా నేను తెలుగుదేశం పార్టీలో పసుపు సైనికుడిగా క్రమశిక్షణ గల పసుపు సైనికుడిగా పనిచేస్తా ఉన్నాను. దీంట్లో భాగంగా పార్టీ మీద ఉన్న పిచ్చి, బీవీ ఫ్యామిలీ అంటే అభిమానం, ముఖ్యంగా 40 సంవత్సరాల నా ఎంబీనూరు ప్రస్థానం, ఊర్లో ఉండి నేను వ్యాపారాలు చేసుకుని 10 రూపాయలు సంపాదించుకున్నాము. ఆ ఊరికి మనం ఖచ్చితంగా 61 సంవత్సరం 55 సంవత్సరాలు వచ్చేసింది. ఇప్పుడు కూడా జగన్ లాంటి విధ్వంసకర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పుడు మనం మౌనంగా ఉంటే రాష్ట్రానికి కానీ, జిల్లానికి కానీ, ఎమ్మినూరు టౌన్కి కానీ, లేకపోతే మన కుటుంబానికి కానీ, మన పిల్లలకు కానీ మంచిది కాదనే ఉద్దేశంతో ఎలాంటి యుద్ధమైనా చేయడానికి సిద్ధమై తెలుగుదేశం పార్టీ మా బీవీ గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారు క్రైసిస్లో ఉన్నప్పుడు ఆయన అధికారం కోల్పోయి, ఆయన ఎమ్మెల్యే పదవి కోల్పోయి, అంతకుముందు పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఇతర కారణాలతో అనేకమైన అభిప్రాయ భేదాలతో దూరంగా ఉన్నప్పుడు నేను దగ్గరయ్యి తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమం వెనకాల విజయవంతం చేస్తూ మేము జయనాగేశ్వర రెడ్డి గారికి, అలాగే పార్టీ అధిష్టానానికి కూడా ఎలక్షన్ ముందు నుంచి మా గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారు ఏవైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం 2024 ఎలక్షన్లో జరిగిన జనరల్ ఎలక్షన్లో మేము లోకేష్ బాబు గారితో, చంద్రబాబు నాయుడు గారితో కూడా అనేకమైన రాజకీయ సమీకరణలు, పార్టీ జిల్లాలో గెలవడానికి ఏమైతే చేయాలో ఆయన ఆదేశించడం, నన్ను పంపించడం, మేము చేయడం, ఇలాంటిది మేము చాలా ఆపరేషన్లు చేసినాం. అది లోకేష్ బాబు గారికి, మా యువగానం అధినేత లోకేష్ బాబు గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయితే అసలు విషయాలు, పార్టీతో మాకున్న సన్నిహిత సంబంధాలు, అసలు విషయాలు తెలియక ఎవరెవరో ఏమేమో మాట్లాడుతుంటారు. నా చిత్తశుద్ధి, నా నిజాయితీ నిరూపించుకోవడానికి ప్రతిసారి ఎవరు మాట్లాడినా వాళ్ళకి కౌంటర్లు ఇచ్చుకుంటూ పోయి వాళ్ళతో పాటు నేను పలచన కాకూడదనే ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు ఎంతమంది అవాకులు చవాకులు పేర్ల మాట్లాడినా నేను ప్రతి ఒక్కరికి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధపడలేదు. కానీ ఈరోజు మా చరిత్ర 40 ఏళ్ళ నుంచి కూడా ఒక గుడికి కానీ, అన్న చెప్పినట్టు మధ్యరెడ్డి అన్నగారు చెప్పినారు, ఒక గుడికి కానీ, ఒక మసీదుకి కానీ, దర్గాలకు కానీ, లేదంటే చర్చిలకు కానీ, లేదంటే హాస్పిటల్లో విషయాల మీద ఇబ్బంది పడుకుంటూ వచ్చిన పేద జనానికి కానీ, లేదా ఎవరైనా నిరుపేదలు చనిపోతే వాళ్ళ మట్టి ఖర్చులు కానీ అనేక రకాలుగా చెప్పమంటే చెప్తాం, నోటితో కూడా మాట్లాడతాం. మేము అలాంటి లక్షలాది డబ్బుల్ని మేము భగవంతుడు వ్యాపారం రూపంలో మాకు లాభం చేకూరిస్తే ఆ లాభాన్ని కొంత జనానికి పంచాలనే ఉద్దేశంతో మేము దేవుళ్ళకి, గుళ్ళకి మేము ఇది చేస్తామంటే దేవుడు డబ్బులు తిన్నారని మా మీద
ఈరోజు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి ఈ ఆరోపణకి ఖచ్చితంగా మేము ఖండనీయాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్కి నేను రావడం జరిగింది. వాస్తవంగా నా జిల్లా ఉపాధ్యక్షుడి స్థాయికి నేను దీనికి అతనికి కౌంటర్ ఇవ్వడం కరెక్ట్ కాదనిపించింది. అయినా నా మీద కూడా వచ్చింది కాబట్టి నేను సారికి ఇలాగే మాట్లాడతానన్న ఉద్దేశంతో దీనిపైన నేను